గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం 11వ స్కందం 2వ అధ్యాయం. నిమి మహారాజు నవయోగేంద్రుని కలుసుకుంటా 53వ శ్లోకం. త్రిభువన విభవ ఏతవేప్యకుంఠ త్రిభువన విభన హేతవేప్యకుంఠ శృతి రజితాత్మ సురాది విమృగ్యాత్ శృతి రజితాత్మ సురాదిభిర్ విమృగ్యాత్ నచలతి భగవత్ పాదారవింద లవనిమిషార్ధమపి యస్స వైష్ణవాగ్ర లవనిమిషార్ధమపి యస్స వైష్ణవాగ్ర త్రిభువన విభవ ఏతవే అప్యకుంఠ శృతి రజితాత్మ సురాది విమృగ్యాత్ నచలతి భగవత్ పదారవింద లవ నిమిషార్ధమపి యస్స వైష్ణవాగ్ర. సంబడి ఎట్టల్లా పువ్వు పెట్టించి నైవేద్యం పెట్టారు, ఒక 5 నిమిషాలు తెరుస్తారు. పువ్వే అనువాదం తాత్పర్యం కృష్ణ కృపా శ్రీమూర్తి అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదికి. దేవదేవుని పాదపద్మములను బ్రహ్మరుద్రాలు వంటి గొప్ప దేవతలు కూడా ఆతృతతో దర్శనము చేయగోరుదురు. దీని అర్థం పెద్ద వాళ్ళే పడిగాపులు పడుతూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు. పెద్ద శివుడు బ్రహ్మదేవుడు సృష్టికర్త లయకర్త, ఇంద్రుడు సూర్యుడు, వీళ్ళంతా. ఇంక మనలాంటి వాళ్ళం ఎంత సావధానంగా ఉండాలా, ఎంత ఆతృతతో ఉండాలా. ఎందుకంటే మనమంతా కూడా పతిత జీవులు, మనమంతా కూడా క్షుద్ర జీవులు, మనమంతా కూడా దీన దుఃఖితులు. పెద్దవాళ్ళు వాళ్ళే వినయంగా ఆయన కోసం ఎదురు చూస్తుంటే మనలాంటి క్షుద్రమైనటువంటి వాళ్ళు ఇంకెంత భగవంతుడి ప్రతి శ్రద్ధగా ఉండాలి. దేవతలు అతనిని తమ ఆత్మగా స్వీకరించి ఉండేది. ఆత్మ లేకపోతే శరీరం పనిచేయదు. వాళ్ళకి తెలుసు ఆయన అనుగ్రహం లేకపోతే మనం ఎందుకు పనికిరామని. లేదా భగవంతుని తమ ఆత్మగా స్వీకరించారంటే ఈ శరీరంలో ఆత్మ లేకపోతే కాళ్ళు పనిచేయవు, కీళ్ళు పనిచేయవు, కళ్ళు పనిచేయవు, ఒళ్ళు పనిచేయదు. అంటే ఆత్మ లేకపోతే డెడ్ బాడీ. కాబట్టి దేవతలకు తెలుసు మనం అని ఈ విశ్వకార్యాలు, తుఫాన్లు పంపించడం, ఎండ, తర్వాత ఇది అది గాలి, ఇవన్నీ పెద్ద పనులు చేస్తూ ఉంటారు. అది అంతా కూడా భగవంతుడి ఇచ్చిన శక్తితో ఆయన ఆదేశం అనుసారం. మనకంటూ స్వతంత్రంగా గొప్పతనం ఏం లేదు. దట్స్ ది పాయింట్. మనకంటూ స్వతంత్రంగా గొప్పతనం ఏం లేదు. ఎవరు ఏం చేసినా కూడా దేవుడికి క్రెడిట్ ఇవ్వవలసే ఉంటుంది. లేకపోతే పప్పులో కాలేస్తాం, లేకపోతే దిక్కుమాలిన చావు చేస్తాం. గాంధీ గారు ఆయన
ఆయన పిట్టను చంపినట్టు చంపి పారేశారు. ఓ మహాత్మా గాంధీ జాతి నువ్వు దోమ కంటే ఎక్కువ కాదు దేవుడి ముందు. అంతే కదా, దేవుడి ముందు ఎవడైనా కూడా దోమ చీమ కంటే ఎక్కువ కాదు. కాబట్టి మనుషులు దేవుడి గుర్తుంటే ఎంత అహంకారం లేకుండా, అభిమానం లేకుండా, ఎంత వినయంగా ఉంటే ఎవరితో గొడవలు వస్తాయి. గొడవలన్నీ అహంకారాలు కొట్టుకుంటూ ఉంటాయి. మీ అహంకారం వీళ్ళగా డిష్యం మీకు అహంకారం లేకపోతే గమ్మున మీరు డిస్టర్బ్ గారు ఇంకోటిని డిస్టర్బ్ చేయరు. అంటే ఎవరిని మిమ్మల్ని తిడితే ఏం చేయాలా? బాను కొత్త భక్తురాలు మౌన్ చూడండి, కొత్తగా వచ్చారు, 34 ఏళ్ళంట. లక్ష్మి ప్రీతిని పోగొట్టుకుని ఒంటరిగా ఉండంటే దేవుడు ఏదో పంపించాడు. ఆలైట్ అంతే కదా, లక్ష్మికి ఎవడు నాకు తోడు ఇక్కడ. ఏరేస్ బాను అంటే ఎవరిని మిమ్మల్ని తిడితే ఏం చేస్తారు? గమ్ము నుండి లోపల కొడుతూ ఉంటారు. ఆయన లోపల వాడిని బూతులు తిట్టుకుంటూ, కానీ అది అన్నాళ్ళు ఆగుతుంది, టక్కన బయటకు వస్తుంది. అంతే కదా, మీరు లోపల అగ్నిపర్వతాన్ని కంటే ఏం చేయాలంటే అవుతుంది, తలకాయ పేలిపోతుంది. అంతే కదా, వీలు కాదు. దట్ ఈజ్ నాట్ ఎ రైట్ ఆన్సర్. గమ్మున ఉంటాడంట. ఇంకెవరన్నా మంచి ఆన్సర్ ఇవ్వగలరా? इफ somebody आपको गाली देगा, वो तो गुरु गाली देगा तो उनसे ही झगड़ा करते हैं, और लोग बर्दाश्त क्या करेंगे? सवाल ही नहीं है। फिर भी थ्योरी तो जानना पड़ेगा। आपको कोई गाली देगा तो आप भक्त है तो क्या करोगे? अंदर का विचार क्या होना चाहिए? हम इससे भी अधिक गाली खाने के लिए लायक है। ये आदमी हमको 2 मिनट के बाद छोड़ दिया, शुक्रिया। మనం రోజంతా కూడా తిట్లు తినాల్సిన బుద్ధి మంది మన స్వభావం. వీడియోలో కనీసం 2 నిమిషాలు తిట్టి వదిలిపెట్టిపోతున్నాడు. మంచిది. ఈ మాత్రం దేవుడి దేవల్ల గంట తిట్లు తినాల్సిన దాన్ని కేవలం 5 నిమిషాలు తిన్నా అటు అనుకుంటే మనకి ఆవేగం ఉండదు కదా. అంతే కదా, ఆవేశం అనేది రాదు. అదే అది ఎవడన్నా మనకి అన్నప్పుడు నా నీచత్వానికి ఎంతకంటే ఎక్కువ నేను అసలు దెబ్బలు తినాల్సిన వీళ్ళేదో 4 మాటలు అనిపోతున్నారు. అదంతా కూడా దేవుడి దేవ. కాబట్టి ఇక్కడ దేవతలు అతనినే తమ ఆత్మగా స్వీకరించిండ్రు. కాబట్టి అంతా కూడా అంటే నిమిత్త మాత్రం భవసవ్య సాచిన్, బీ అన్ ఇన్స్ట్రుమెంట్. భగవంతుడు మర్చిపోకుండా ఉంటే మనకి తెలుస్తూనే ఉంటుంది మన ఇన్స్ట్రుమెంట్ అని. మరి భగవంతుడు మర్చిపోయినప్పుడే నాకు దొరికింది, నేను చేశాను, ఇది నా తప్పు కాదు ఈ రకంగా. అది భగవంతుడిని స్మరిస్తూ ఉంటే తప్పులు తక్కువగా ఉంటాయి. భగవంతుడిని స్మరిస్తూ ఉంటే ఆయన నా ద్వారా ఈ పని చేయించుకున్నాడు, భగవంతుడు చేయించుకున్నాడు. కాబట్టి మనం సేవలో ఉండగలిగాం, అదే మనకు కావాల్సింది. ఇంకేం గుర్తింపు అక్కర్లే. భగవంతుడి సేవలో నేను సమయాన్ని గడిపాను. నాకేమి పొగడ్తలు గుర్తింపులు నాకు అవసరం లేదు. ఎవరన్నా మీరు మమ్మల్ని పొగిడితే ఏం చేస్తారు? అప్పుడు శ్యామలమ్మ గారు ఎవరన్నా మిమ్మల్ని పొగిడితే మీకే ఆలోచనలు వస్తాయి. అది ఆయన మంచితనం. నాలో ఏం చూస్తున్నాడు, నాలో యోగ్యతలు ఏం లేవు. ఆయన కూడా వాడు పొగుడుతున్నాడంటే పాపం వాడు మంచివాడు, నాలాంటి వాళ్ళలో కూడా అంత ఇంత మంచిది. అదేనా, దిస్ ఇస్ ది మూడ్. ఏని కూడా బతికే పద్ధతి సంసారంలో. నాలో పొగడ్తలకి నాలో ఉన్నటువంటి యోగ్యతలు ఏం లేవు, కానీ ఆయన చాలా మంచివాడిలాగా ఉన్నాడు. కొద్దిగా నడిపోతాడు అంటే అది ఆయన మంచితనంగా అప్రిషియేట్ చేస్తాం.
శుద్ధ భక్తుడు అట్టి చరణ కమలములను ఎప్పుడు విస్మరించడు. ఈ సంసారం చాలా భయంకరమైనటువంటి ప్రదేశం కదా. ఇక్కడ ఎవడు కూడా కళ్ళ నీళ్ళు రాకుండా ఎవడు ఉండే అవకాశం లేదు. మెడలు వంచి అందరికీ ఆ పరిస్థితులు వస్తాయి. ఎవరికైనా కూడా ఈ సంసారంలో. మోడీ గారు ఉన్నారు, అడ్డు లేకుండా తిరుగుతున్నాడు. ఎన్నాళ్ళు అట్లా మంచంలో పడినప్పుడు అంత గత వైభవంగా మారిపోతున్నప్పుడు గత వైభవం. ఇప్పుడేముంది, ఎవడైనా వచ్చి కొద్దిగా కూర్చోబెట్టి భోజనం పెడితే అందరికీ ముసలితనం తప్పించుకోగలరైంది. ఇవన్నీ మనకు గుర్తుంటే నన్ను అడిగారు, మీరు 20 ఏళ్ళ వయసులో ఎందుకు చేరాను. నాకు ఎప్పుడు ముసలితనం గుర్తొస్తూ ఉంటుంది. ముసలితనం గుర్తొస్తే జీవితంలో మజా ఉంది. अर्थ में बुढ़ापा की याद आता रहता है, मेरा कब पता नहीं कब लकवा मारेगी, कब अदरंग आएगा, कब ब्रेन स्ट्रोक आएगा, ये सब याद रहे तो आप शांति से रहते ही, हमको कुछ नहीं चाहिए, बस चलते रहे जब तक भगवान ने छोड़ा है, चलते रहे. तो अब तीसरा प्रश्न है మీకు గుండెపోటు వస్తుంది, అప్పుడేం చేస్తారు? ఏమనుకుంటారు? ఆలోచనలే వస్తాయి. మీకు గుండెపోటు వస్తుంది, అప్పుడేమనుకుంటారు? దేవుడి దేవాల ఇన్నాళ్ళు బాగానే బతికా, దేవుడి దేవాల ఇన్నాళ్ళు బాగానే బతికా, లేకపోతే ఇంకా ముందు నుంచి కూడా నేను అనుభవించాల్సింది, దేవుడు ఎన్నేళ్ళు బాగానే ఉండని చప్పుడు ఇచ్చాడు అనే ఆలోచన. అంటే ఎప్పుడు కూడా దేవుడు నాకెందుకు ఘాటా, దేవుడు నాకెందుకు ఇబ్బంది కలిగించాడు అనే ఆలోచన అనుకున్నా దేవుడు దేవుడు ఇప్పటిదాకా బాగా బతికాము. ఇక మనం చేసిన పాడు పనులు అనుభవించే టైం ప్రారంభమైనట్టుంది. అంటే డోంట్ కంప్లైన్. ఎప్పుడు కూడా భగవంతుడిని మీరు సందేహించమాకండి. భగవంతుడిని మీరు నాకు ఎందుకు చేశారు, అది ఎందుకు చేశారు, భగవంతుడు మనకెందుకు చేస్తాడు అది చెప్పబెట్టకుండా వచ్చారు మీరు. ఎవరికైనా చెప్పారా మందిరంలో? మర్చిపోయాడు, చెప్పలేదా నాకు? ప్రోగ్రామ్ అని ఉందా? ప్రోగ్రామ్ అని ఉందా అది ఊళ్ళో? మళ్ళీ ఎప్పుడు వస్తారు? మళ్ళీ వస్తారా? దర్శనం చేసుకో. డాక్టర్ రామ్ మనోహర్ నారాయణ, నైస్ డివోటీస్. మూడో ప్రశ్న, ముసలితనం వచ్చి అందరూ మంచంలో పడతారు. దానికి ముందే ఒక ఏదో కింద పడిపోయి నడుము పడిపోయి అప్పుడేమనుకుంటారు? ఏజ్ అవుతుంది, అప్పుడేమనుకుంటారు? మీకు వయసు తక్కువ ఉండగానే ఏదో నడుము పడిపోతుంది దెబ్బతగిలి, అప్పుడు ఏం ఆలోచనలు వస్తాయి? అప్పుడు ఏం ఆలోచనలు రావాలి మనకి? భగవంతుడు నోరు పడిపోలేదు, ఆయన నామం జపం చేసుకునే అవకాశం ఇంకా ఇచ్చాడు. అది నడుము పడిపోతే పడిపోయింది, అది ఆయన నామం అనుకునే. కానీ భగవంతుల్లో దోషం చూడకూడదు. భగవంతుల్లో దోషం చూడడం అంటే ఎంత పెద్ద అపరాధం అది. అంత నాన్ సెన్స్ చేసేది మనం. దేవుడు ఇటు ఎందుకు చేశాడు, దేవుడు అంటే ఆయనకి ఇదే పని, మీ వెనకాల పడి, ఆయనకి వేరే పని వెళ్ళా, మళ్ళీ పనికి మళ్ళీ వెనకాల పోయి వాడికి ఎంత మనం చేసుకొని అనుభవిస్తూ ఉంటాం. అయినా కూడా దేవుడు ఆయన మనకి ఎలా సహాయం చేస్తాడు అది చూడాలి. ఆల్వేస్ బీ పాజిటివ్. కాబట్టి భక్తుడు
భగవంతుడి చరణకమలాన్ని ఎట్టి పరిస్థితి యందు విస్మరించడు. సమస్త విశ్వాన్ని పాలించుచో సమస్త ఐశ్వర్యాల్ని అనుభవింపగలిగే వరం లభించిన అతడు భగవత్ పాదాశ్రయాన్ని క్షణకాలమైన, నిజానికి అర్ధక్షణకాలం కూడా వీడు అట్టి భగవద్భక్తుడు పరం భాగవతుడని తెలుసుకొనవలను. వైష్ణవాగ్రగణ్యుడు. భగవంతుడు మనకి విపులమైనటువంటి ఆరోగ్యం బాగుంది, ఐశ్వర్యం కావాల్సినంత ఉంది, పలుకుబడి కావాల్సినంత ఉంది. తో భక్తుడు అటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తాడు? ఇదంతా కూడా ఆయన సేవ కోసం ఇచ్చాడు, ఇదంతా కూడా ప్రజాసేవ కోసం ఇచ్చాడు, అంతే కదా. అంతేగాని మనం ఎంజాయ్ చేయడం కోసం అనుకుంటా. మామూలుగా మనం అంతా కూడా మనం ఎంజాయ్ చేయడం కోసం నేను ఏం పుణ్యాలు చేసుకున్నాను, నేను ఎన్ని పుణ్యాలు చేసుకున్నాను, నాకు ఈ ఆరోగ్యం బాగుంది, సంపదలు కావలసినంత సంపదలు ఉన్నాయి, పలుకుబడి ఉంది. కానీ భక్తుడు ఏం చూస్తాడు? ఇదంతా కూడా భగవంతుడి సేవ కోసం ఆయన నన్ను మధ్యలో పెట్టి ఇవన్నీ ఇచ్చాడు. రెండోది, మనం ఇవన్నీ ఉన్నా కూడా మన దగ్గర ఆరోగ్యం బాగుంది, సంపదలు ఉన్నాయి, పలుకుబడి ఉంది. భక్తులు నేను ఇతరులకి సేవ చేసుకునే అవకాశం అందరికీ ఉండదు కదా. ఎవరికో ఇవ్వాలని ఉంటుంది, వాడి దగ్గర డబ్బులు ఉంటాయి కదా ఇవ్వగలిగేది, లేకపోతే ఏం ఇస్తాడు. అంటే మీ దగ్గర ఇవన్నీ ఉన్నప్పుడు భగవంతుడు నాకు పుణ్యం చేసుకునేటువంటి, నాకు సేవ చేసుకునే అవకాశాన్ని ఇస్తున్నాడు. లేకపోతే నేనే చేతులు బతికేటైతే ఇతరులకి ఏం చేయగలను, దేవుడికి ఏం చేయగలను. అంటే భక్తులు ఎప్పుడు కూడా నేనెంత పుణ్యం చేసుకుని ఉంటా, లేకపోతే ఇవన్నీ నాకెట్ట వచ్చాయి. ముఖ్యంగా భక్తి చేసేటప్పుడు ఎవరైతే భక్తులు అవుతారో వాళ్ళ దగ్గరికి ఏదైనా వచ్చినప్పుడు వెంటనే, అంతే కదా, భగవంతుడు ఆయన సేవకి ప్రభుపాద దగ్గరికి ఎంతోమంది కుర్రవాళ్ళు వచ్చారు, ఎంతోమంది యువతులు వచ్చారు, యువకులు వచ్చాడు. కానీ ఆయన ఎలా చూసేవాడు? నేను మా గురువు గారు నాకు ఈ పనులన్నీ ఇచ్చారు, నేను ముసలివాడిని ఒక్కడినే, బట్ నా గురువు గారు నా తాపత్రయం చూసి వీళ్ళని పంపించాడు. కానీ మేమంతా కలిసి భగవంతుడికి సేవ చేయాలి. మామూలు మేము అనుకోవచ్చు, నేను ఎంత గొప్ప గురువుని, వీళ్ళ జనాలంతా వచ్చి నా కాళ్ళ మీద పడిపోతున్నారు, నాకు మాలలు వేస్తున్నారు అనుకోవచ్చు కదా. జనాలంతా శిష్యులు అవుతుంటే అంటే. కానీ నిజమైనటువంటి గురువు అయితే ఆయన అనుకుంటాడు, నేను భగవంతుడి సేవ చేయాలనే నాకు ఆలోచనలు ఉన్నాయి, ప్రభుపాద మనకి ఎన్నో ప్లాన్లు ఇచ్చాడు, నేను చేయాలని చూస్తున్నా అని చెప్పి దేవుడు ఆయన మనుషులు పంపిస్తున్నాడు, డబ్బులు పంపిస్తున్నాడు. ఇదేమి నా పవిత్రత కాదు, ఇదేమి నా గొప్పతనం కాదు, అంతా అందరం కలిసి భగవంతుడి సేవలు చేసుకోవాలి. భక్తి సిద్ధాంత మహారాజు ఆయన వాస్తవంగా భగవంతుడి పార్షదుడు. ఆయన ఇక్కడికి వచ్చి సాధన చేసుకుని భక్తుడైన మనిషి కాదు. ఆయన పుట్టడే మహాపురుషుడిలాగా పుట్టాడు. ఆయన చిన్నప్పటి నుంచి ఆయన అన్ని అద్భుతం. కానీ ఆయన ఎప్పుడు ఆయన ముందు ఎవరు నిలబడగలిగేవాళ్ళు కాదు. అంటే మూవింగ్ ఎన్సైక్లోపీడియా, ఎవడు ఆయనతో వాదులాడడానికి దమ్ములు ఉండేవి కాదు. ఆయన ఒకసారి ఏం చదివాడంటే జీవితాంతం గుర్తుంటుంది. ప్రభుపాదుల వారి గురువు భక్తి సిద్ధాంత మహారాజు. పారిపోతారు జనాలు తోకముడుచుకోమో ఈయన దగ్గర ఆ ఫలానా పుస్తకంలో ఫలానా పేజీలో ఫలానా శ్లోకం అంటాడు, ఆయన ఎత్తుకునే లోపలే ఓడిపోతాడు, అట్లా మాట్లాడతాడు. కానీ ఆయన అంటే అంత గొప్ప వ్యక్తి. ఆయన ఎప్పుడు ఆడ మగకి తేడా చూడలే. ఆయన అంటే అందరూ కూడా ఆత్మలాగా కనబడుతూ ఉంటారు ఆయనకి. ఎప్పుడు తన పరాయి అంత భగవంతుడిది, అందరూ కూడా భగవంతుడు, అదే దాన్ని అంటారు పరం భాగవతుడు. ఏది తనని మధ్యలో పెట్టుకుని ఎప్పుడు ఆలోచన చేయాలి ఆయన. అంతా కూడా భగవంతుడిది, అందరూ భగవంతుడికి మనం
ఎలా సేవ చేయాలో అంట. ఆయన మహాజనుడు లేదా పరం భాగవతుడు, వైష్ణవాగ్రగణ్యుడు, ప్రభుపాదుల వారి గురువు. కానీ ఆయన ఇతరులతో వ్యవహరించేప్పుడు ఆయన జ్ఞాపక శక్తి ఏంది, ఆయన పవిత్రత ఏంది, ఆయనకి భగవంతుడితో సంబంధం ఏంది, ఆయన తపస్సు ఏంది. కానీ తన శిష్యులతో కూడా ఎవరైనా దండం పెడితే ఆయనకి ఆయన అంటే నిజంగా ఆత్మస్థాయికి ఎదిగితే మనలో ఆ గర్వం అనేది వచ్చే అవకాశం ఉండదు. ఆయనకి ఎవరైనా దండం పెడితే ఆయన దాసోస్మి అంటే నువ్వు నాకు భగవంతుడికి అంటే ఆయన ఇప్పుడు నేను ప్రవచనం ఇస్తున్న మీరు వింటున్నారు. ఇప్పుడు ఎవడు లేకపోతే నేను ఎవరికి ఇస్తా ప్రవచనం, ఎవడు లేకపోతే ఎవరికి ఇస్తా నేను ప్రవచనం అంటే మీరు నాకు కృష్ణుడి గురించి మాట్లాడే అవకాశాన్ని ఇస్తున్నారు. కాబట్టి నేను కూడా మీకు రుణపడి ఉన్నాను. నేను కృష్ణుడు మాట్లాడితే కదా నేను బాగుపడేది అనే కదా. కాబట్టి మనం మాట్లాడుతున్నా కూడా వీళ్ళంతా కూడా నన్ను ఎంకరేజ్ చేస్తూ వీళ్ళు నేను మాట్లాడే అవకాశం ఇస్తున్నారు. కాబట్టి నేను వీళ్ళకి రుణపడి ఉన్నాను. ఎందుకంటే కొద్దిసేపు ఆ కృష్ణుడిని ధ్యానించేటువంటి మాట్లాడేటువంటి అవకాశాన్ని వీళ్ళు నాకు కలిగిస్తుంది. సో ఇది భక్తులందరూ వాళ్ళ ఆలోచనలు మీకు చెప్పినట్టుగా మిమ్మల్ని 3-4 ప్రశ్నలు అడిగారు కదా. మిమ్మల్ని ఎవరన్నా తిడితే ఏమనుకుంటారు, మిమ్మల్ని మీకు ఏదైనా రోగం వచ్చి అడ్డం పడితే ఏమనుకుంటారు, లేదా మీకు భగవంతుడు విపరీతంగా సంపదలు ఐశ్వర్యాలు పలుకుబడిస్తే అప్పుడేం చేస్తారు. సో మనం ఆత్మస్థాయికి ఎదుగున్నట్లయితే మనం ఫిక్స్డ్ నేను భగవంతుడు దాసుడిని అంటే మనకి ఇంకేమీ పొగడ్తలేని. కానీ భక్తుని పొగడితే ఇదంతా కూడా భగవంతుడికి చెందుతుంది. ఒకసారి ప్రభుపాదికి ఒక ఆయన 20 లక్షల ఉంగరం తెచ్చిచ్చాడు ఫారిన్ శిష్యులు. దానిలో మరకతాలో వైడూరియాలో పొదిగింది. అది ఒకటే ఉంటుంది 30 లక్షలు వేసాను. ప్రభుపాదికి ఇచ్చాడు. మిగతా వాడు ఎంత కాస్ట్లీదని. సో ప్రభుపాద దాన్ని పెట్టుకుని ఆయన అది ఇంకో శిష్యుడికి ఇచ్చేయడం కానీ దాన్ని పెట్టుకుని నేను భగవంతుడి సేవలో దాన్ని అమ్మేస్తే మనకి 30 లక్షలు వస్తుంది అని ఏదైనా భగవంతుడి సేవ. ఎందుకంటే ఆయనకి భగవన్నామం మాత్రమే ఆయనకి అటాచ్మెంట్, ఆయన మిగతా దేని మీద అటాచ్మెంట్ లేదు కదా. సో అంటే భగవంతుడితో కనెక్షన్ కలిగితే మనలో ఆ విధమైనటువంటి జ్ఞానం, మనకి ఆ విధమైనటువంటి వైరాగ్యం మనకి ఉంటాయి. కాబట్టి సంసారంలో మనం ఇబ్బంది పడకుండా, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా మనం ఏ రకంగా పళ్ళు నాలుక ఉంటాయి. పళ్ళు నాలుకను కొరికితే పుండు పడుతుంది కదా. అంటే నాలుగు చుట్టూరా ఎముకలు ఉన్నాయి పళ్ళు. కానీ ఇది సాఫ్ట్గా ఉంటుంది, అవి గట్టిగా ఉంటాయి. కానీ వాటి పని అవి ఎలాంటి ఇబ్బంది పెట్టుకోకుండా పళ్ళు నాలుకని ఇబ్బంది పెట్టకుండా, అలాగే నాలుక చక్కగా మాట్లాడుతూ కానీ చక్కగా రుచులు చూస్తూ శరీరానికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. సమస్త ఐశ్వర్యములను అనుభవింపగలిగే వరం లభించిన అతడు భగవత్పాదాశ్రయాన్ని క్షణకాలమైన అర్ధక్షణకాలం కూడా అట్టి భగవద్భక్తుడు ఆయన భాగవతోత్తముడు అంటే భక్తుల్లో కల్లా అగ్రగణ్యుడు. ప్రభుపాదులు వారు చెబుతున్నారు, భగవత్ పాదపద్మాల్ని కేవలం అర్ధక్షణకాలం విడిచిపెట్టినందుకు విశ్వం యొక్క సమస్త ఐశ్వర్యములను పొందగలిగించో స్వల్పకాలం విడుచుట్లో హాని ఏమున్నది అని ఎవరైనా అడగవచ్చు. అకుంఠ స్మృతి సమస్తము యథార్థానికి భగవంతుడి విస్తారమే కనుక భగవంతుడి చరణాల విందాలని విస్మరించుట శుద్ధ భక్తునికి అసాధ్యమైన కార్యక్రమం.
ఒక శుద్ధ భక్తుడు ఆయన వల్ల కాదు భగవంతుని మర్చిపోవడం. ప్రతి క్షణం అంతా కూడా మనం శ్వాస తీసుకుంటున్నా శ్వాస ఆగిపోవచ్చు కదా. భక్తి ఎప్పుడు కూడా ఈ బొందిలో ప్రాణం ఎంతకాలం ఉంటుంది, ఎప్పుడు తుది శ్వాస వస్తుంది, ఎప్పుడు ఈ శరీరానికి ఏమవుతుంది, ఇవన్నీ గుర్తున్న వ్యక్తి తన దృష్టిని భగవంతుడిని తప్పించి ఇంకో దాని మీద పెట్టడు. విశ్వాన్ని పాలించాలని, విశ్వ సంపదను భోగించవలనని భక్తుడు ఎప్పుడు తలపడు. సమస్త సంపదలు ఇవ్వబడినా కూడా వెంటనే వాటిని భగవత్ పాదపద్మాలకు సమర్పించి తన వినమ్ర భగవత్, ఇప్పుడు మీకు తెలుసో తెలీదో అందరికీ తెలుస్తుంది. ఈయన ప్రభుపాదుల వారికి ఆయనకి ఆల్ఫ్రెడ్ ఫోర్డ్, అంబరీష్ దాస్ అని ఫోర్డ్ కంపెనీ మోటార్స్, ఆయన ఇప్పుడు దాకా 800 కోట్లు, ఎంత 800 కోట్లు. మీరు ఆయన చూస్తే మాయాపూర్లో మీటింగ్లకు వస్తాడు. 800 కోట్లు అంటే ఏమన్నా మామూలు విషయం, 8 కోట్లు కాదు, 800 కోట్లు ఇచ్చి ఆయన అందరికి దండాలు పెట్టుకుంటూ తిరుగుతూ ఉంటాడు అక్కడ. వాళ్ళు వీళ్ళల్లో ఎవరన్నా వాళ్ళు పలకరిస్తే అట్లా దండం పెట్టి, ఎందుకంటే ఆయన తెలుసు ఏందని దేవుడు అక్కడ కూర్చోబెట్టి డబ్బులు ఇస్తాడు. ఆయన మాయాపూర్ అంతా ఆయన డెవలప్ చేస్తుంది. వెళ్ళారు ఎప్పుడైనా మాయాపూర్? పోయి రావాలి. మళ్ళీ బాగా ముసలితనం వచ్చే లోపల ఒకసారి పోయేసి రౌండప్. మీకు మెసేజ్ వచ్చిందా లేదా? అంతా అయోధ్య పోతున్నాం. బాలక్రమ్ కృష్ణారెడ్డి కూడా వస్తున్నాడు. ఎందుకంటే మళ్ళా నేను ఒకసారి చూసేసి వస్తే ఇంతకుముందు మసీదుగా ఉండేది, బాబర్ మసీద్. అది ఇంత గబ్బు బట్టి ఇంత దెబ్బలుగా ఇప్పుడు మోడీకి దెబ్బకి ఎన్ని వేలకు 300 కోట్లు ఏమైనా ఖర్చు పెట్టాడు. అంత ల్యాండ్స్కేప్ మార్చి పారేస్తున్నాడు. ప్రపంచం అంతా డెస్టినేషన్ అయోధ్య, పోయి రావాలి అందరూ కూడా అట్ట మార్చేస్తాడు. భగవంతుడు కావాలంటే ఆయన పని అటు చేయించుకోగలడు. కాబట్టి విశ్వం యొక్క సమస్త సంపదలను ఆయన ఒక ఆయన అనంతపూర్లో బంధువుల దగ్గర, ఆ ఏరియా పేరు ఇస్కాన్ మందిరం ఉండే చోట, ఆయన దానికి ప్రెసిడెంట్ వచ్చి దామోదర్ గౌరంగా అని చెప్పి పట్టుకురాడు. ఆయన చెబుతున్నాడు ఆయనకి ఆ పక్కనుండే ప్రాపర్టీ అని భార్య చనిపోయింది. వీళ్ళంతా భక్తి చేయడం రోజు పొద్దున సాయంత్రం చూస్తున్నాడు ఆయన. రేపు పక్కనే ఉన్నాడు కదా. చూస్తే తర్వాత భార్య చనిపోయిన తర్వాత 10 రోజులు అయిన తర్వాత వచ్చాడంట. వచ్చి బస్ సార్ నా ప్రాపర్టీ అంతా మీరే తీసేసుకోండి, మీరు పక్కన తీసుకోండి, నాకు కొద్దిగా ఒక రూమ్ ఇచ్చి భోజనం తిని ఏర్పాటు చేయండి, కోట్లు ఆస్తి, నా ఆస్తి అంతా మీరు తీసేసుకోండి, నాకు రూమ్ ఇచ్చి కొద్దిగా అంత అన్నం పెట్టి ఏర్పాటు చేయండి బస్. ఎందుకంటే ఆయన ఎవడు చూసుకుంటాడు అంత అత ఇవన్నా కూడా మళ్ళీ ఈ బాధ ఎవడు వండి పెడతాడు. కానీ ఆయన తెలివితేటలతో ఆలోచన వచ్చింది. వచ్చి మొత్తం ఆయన పోయి ప్రపోజల్ పెట్టాడు, మొత్తం తీసేసుకోండి, ఆ కట్టిన బిల్డింగ్లో ఒక అటాచ్డ్ రూమ్ నాకు ఒకటి అండి, నేను పోయేదా కొద్దిగా పోయినానికి ఏర్పడి. అంటే ఆ భజన చేస్తూ ఉంటే వ్యక్తులకి అదే భగవంతుడు విశ్వం యొక్క సమస్త సంపదలను ఒకవేళ ఇచ్చినా అతడు వెంటనే వాటిని భగవత్ పాదపద్మాలకి సమర్పించి, నిజంగా మేము మందిరంలో ఉంటున్నాం, మందిరంలో ఉంటుంటే వస్తూ ఉంటే వాడెవడో ఇచ్చి 10 లక్షలు ఇచ్చిపోయాడు, వాడెవడో 50 లక్షలు ఇచ్చిపోయాడు, వాడు ఇచ్చిపోయాడు, మాకేం తేడా వస్తుంది? మా రూమ్లో మేము ఉంటున్నాము, రోజు 2 పూటలు భోజనం చేస్తున్నాం, ఏం చేయాలా డబ్బులు? ఆటోమేటిక్గా ఏం చేయాలా? ఏదో ఆ భగవంతుడు ఆయన పనులు. ఈయన వచ్చి లిఫ్ట్ లేకపోతే అట్లా ఎక్కాలి సార్ అంటాడు. ఆల్రెడీ భగవంతుడు దానికి భక్తులకి ఏదో సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాడు. ఇంకా 3 రోజులు లిఫ్ట్ ప్రారంభమవుతుంది.
చూసి వచ్చాను. ఇప్పుడు సెన్సార్లు పెడుతున్నారు దానికి, పెట్టగానే ఆపరేషన్ స్టార్ట్. ముఖ్యంగా ముసలితనం వస్తుంటే మనం ప్లాన్ చేసుకోవాలి కదా, ఒంటరిగా ఉండి చనిపోవాలా, భక్తుల మధ్యలో ఉండి చనిపోవాలా. భక్తుల మధ్యలో ఉంటే కొద్దిగా గమనిస్తారు, భక్తుల మధ్యలో ఉంటే ఎట్లాగో మందిరంలో వంటలు వండుతూ ఉంటారు, అంత తినడానికి దొరుకుతుంది, అంతకంటే ఏం కావాలి. ఈ రకంగా భక్తులు రెడీ అవ్వడం. మందంటే ఏం పెట్టుకోలేదు, అంతా అయిపోయింది ఇంకా. కాబట్టి ఖచ్చితంగా దేవుడు మనకు దొరక తప్పదు. దేవుడిది వేరు నాది వేరు అన్నప్పుడల్లా నాది గుర్తు వస్తుంది పోయేప్పుడు, తప్పించుకోలేదు. వేరుగా పెట్టాం కదా, వేరుగా పెడితే గుర్తు రావాల్సింది, ఎక్కడికి పోతారు. అందుకే అన్నారు మన శాస్త్రాల్లో బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం. డోంట్ వరీ. నిజంగా చాలామంది మీలాంటి వాళ్ళంతా ఉంటారు, ఈ రోజుల్లో సన్యాసులు ఉండే వసతులు మాకెక్కడ ఉంటాయి సార్, మీ వెనకాడ ఇంతమంది సేవలు చేస్తుంటారు, మీకు పడి మీ దగ్గర ఇంత డబ్బులు ఉంటాయి, మా దగ్గరే ఉంటాయి, మా సొంత డబ్బులు ఏ నెలకి 40,000 పింఛన్ వస్తుంది, అంతకంటే మా దగ్గర మీ దగ్గర వచ్చిపోతూ ఉన్నాం. నేను చేస్తున్నాను, నేను మిడ్ డే మీల్కి ప్రతి నెల నేను ఒక 80 లక్షల సంతకాలు పెడుతూ ఉంటాను. 80 లక్షల రూపాయలకి మీరు సంతకాలు పెడతారు ప్రతి నెల 80 లక్షలకి? పెట్టలేదు కదా. నేను సన్యాసి, కానీ నేను రోజు చెక్కులు 15 లక్షలు దానికి, 2 లక్షలు దీనికి. నేను కూడా ఈ సాయి ఆడుకుంటున్నాడు లక్షలతో. ఎందుకంటే దాన్ని మనది అనుకోవటం లేదు కాబట్టి, మన కోసం ఉపయోగించుకోవట్లేదు కాబట్టి దేవుడు వీడికి ఇస్తే వీడు పాడవడు, వీడు దుర్వినియోగం చేయడు, అదే నా పనులు చేయవని చెప్పి అంటే మనం అనుకునేది అది. నేను సంపాదించి పెడుతున్నాను నెలకి 80 లక్షలు, నేనే ఇక్కడ పెట్టిన దానిలో ఒక పైసా నేను సంపాదించి పెట్టింది లేదు, అంతా దేవుడు పంపించింది. జాగ్రత్తగా మనకు అధికారం కేవలం ఎంత తింటాం అదే మనకి దక్కింది, మిగతాదంతా ఒక్కొక్క పైసా ఆయనకి లెక్క చెబుతూ ఉండాలి. కానీ విశ్వం యొక్క సమస్త సంపత్తులను ఒకవేళ ఇచ్చినా అతడు వెంటనే వాటిని భగవత్ పాదపద్మాలకు సమర్పించి తన వినమ్ర భక్తి సేవా స్థితికి తిరిగి వచ్చి చేరు. కృష్ణుని పాదపద్మములు ఎంత ఐశ్వర్యపూర్ణములనగా సమస్త భౌతిక సంపత్తులకు ప్రభువులైన బ్రహ్మదేవుడు, శివుడు, ఇతర దేవతలు ఆ దేవదేవుని చరణకములో క్షణకాల దర్శనానికి పడిగాపులు పడుచుండరు. దేవతలు భగవత్ పాదపద్మాల్ని వాస్తవంగా చూడజాలరని కేవలం వాడి అంతే. భగవంతుడు బ్రహ్మదేవుడికి ఎప్పుడు పడితే అప్పుడు కృష్ణుడు కనబడతాడే, ఎవరు పోలేరు. బ్రహ్మదేవుడు ఆయన లోకంలో ఉంటాడు, వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ జీవితకాలంలో ఎప్పుడైనా ఆయన తెలుసు అంటే అంత గొప్ప ఆయన బతుకంతా ఎదురు చూస్తూ ఉంటాడు. మనం ఎందుకు అనుకుంటాం భగవంతుడు నాకెందుకు కనపట్టలేదు? అందరూ వచ్చి భగవంతుడిని మీరు చూసారా, భగవంతుడిని మీరు చూపించగలరా? భక్తి సిద్ధాంత మహారాజు ఏమన్నాడు ఆయన, భగవంతుడిని చూడడానికి ఆతృత పెట్టుకోమాక, నువ్వు భగవంతుడికి ఎలా సేవ చేయాలో దానికి ఆతృతపడు. దానివల్ల భగవంతుడు నిన్ను చూడాలని వస్తాడు. అంతే కదా, నువ్వు చూడాలంటే అందుకే పని లేదైంది ఒక్కొక్కడికి చూడమే. ఎవరైతే సేవలో ఆతృతగా ఉంటారో భగవంతుడు వీడు 24 గంటలు నా సేవలు. అటు భగవంతుడు ఆయనంతటా ఆయన. మన ప్రయత్నంతో భగవంతుని మనం చూడలేము. మన సేవలు, మన సమర్పణ, దాని భగవంతుడు సంతోషపడితే నో కండిషన్స్. భక్తులు ఎప్పుడు కూడా నాకు భగవంతుడిని చూసే అర్హత ఉంది. ఒకసారి ప్రభుపాదని హైదరాబాద్లో మందిరం కట్టాడు ప్రభుపాద, అబిడ్స్లో ఇస్కాన్ మందిరం. వచ్చినప్పుడు అంత తొందర గడుతున్నారు పనులన్నీ. లాస్ట్ మినిట్లో పెయింట్లు ఏని ఇది చెప్పి ఆఫ్ చేస్తా, టైం అయింది మీకు పోయినానికి వాళ్ళు మీరు అంటే. అప్పుడు ప్రభుపాద ఎయిర్పోర్ట్కి వచ్చిన ఇంతకుముందు అని అంతా వెళ్ళిపోయి రిసీవ్ చేసుకుని కీర్తనలతో. ఇప్పుడు టెంపుల్ ఓపెనింగ్కి వస్తున్నాడు అంటే ఆయన
వచ్చినప్పుడు కేవలం టెంపుల్ ప్రెసిడెంట్ ఒకళ్ళిద్దరు, మిగతా భక్తులందరూ ఏమయ్యారంటే వాళ్ళంతా కూడా సేవలు చేసి, భక్తులంతా కూడా సేవలు చేసి అలసిపోయినారు, అందుకని రాలేదు. సో ప్రభుపాద అన్నాడు అప్పుడు ఆయన, మనమంతా కూడా భక్తులం కాదు, మనం భక్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. నిజంగా భక్తులు అంటే చాలా గొప్ప విషయం, కానీ మనంతా భక్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం, నాటే. ఆఖరిలో ధరణి పైన ఉత్పాతాలని చక్కదిద్దామని భగవంతుని ప్రార్థిస్తూ బ్రహ్మదేవుడు 10వ స్కందంలో చెప్పిన దాన్ని ఉదాహరణగా చెప్పవచ్చు. ఆయన అంటున్నాడు, నాకు ఆత్మసమర్పణ చేసుకున్న భక్తుడు నాకు అన్యమైన దేనినైనా అనగా బ్రహ్మ పదవినైనా ఇంద్ర పదవినైనా ప్రపంచ సార్వభౌమత్వమైనా అధోలోకానికి ఆధిపత్యానైనా ఆణిమాది సిద్ధులు చివరికి జన్మ మృత్యువుల నుండి ముక్తిని కూడా కోరడు. అంటే ఇది ఆఖరి ప్రశ్న. భగవంతుడు మనల్ని అడుగుతానుకో నీకేం కావాలని చెప్పి, దాని జవాబు ఆల్రెడీ ఉంది కదా. చైతన్య శిష్టాష్టకంలో భగవంతుడు దర్శనం ఇస్తాడు, వాణి నీకు ఏం కావాలో కోరుకో అంటాడు. ఏమంటాడు? మీరు మీ భక్తి, మీరు మాకు మీ భక్తిలో ఉంచండి. చాలా గొప్ప తెలివితేటలతో కూడిన జవాబు అది. అంటే ఎప్పుడు ఆయన సేవల్లో ఉంటే మనకేం లోటు ఉంటుంది, మిగతా అంతా టేకన్ కేర్ ఆల్రెడీ. అంటే తెలివిగల జవాబు ఎప్పుడు మాకు భగవంతుడి చింతన, భగవంతుడి సేవ, మా మనసు అటు ఇటు పోకుండా నీ చరణాల మీద నిలబడేట్టుగా ఇంకేం అడగటల్లా ఆయన. అది ఉంటే అన్నీ ఉన్నట్టే లెక్క. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. శ్రీల ప్రభుపాదికి